ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం కొన్ని లేటెస్ట్ రీతిగా ప్రభు పాద సముఖంలో నిలిచి ఉండడానికి చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించినందును బట్టి ఆయన పరిశుద్ధమైన ఉన్నత నామమును బట్టి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభక్తులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్ సగంలోనే కదా, తెరచి చూడండి, లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు హృదయించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మనోహరుడ, మహాగుణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో రీతిగా నీ పాద సముఖంలో ఉండి మీ నామమును స్తుతించి ఆరాధించి గణపరుషుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించగలిగిన ధన్యత మా అందరికీ మీరు అనుగ్రహించినందుకే వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినం నీ కృప చేత బలపరుచు నడిపిస్తున్నాం. అనేక మంది బిడ్డలు బాల్యభాగస్తులు అవుతున్నారు. మరింత బలపరిచి దీవించండి, మీరే ఘనత పొందండి. యేసు నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా, చదువుకున్నటువంటి మాట మనకు తెలుసు కదా. మరి పౌలు భక్తుడు రోమా సంఘానికి ఒక హెచ్చరిక లాంటిది అనుకోవచ్చు. విశ్వాసులందరినీ పురికొల్పేటువంటి బలమైనటువంటి మాట. దేవునికి అనుకూలమైనది ఏంటి? మన శరీరాన్ని సజీవయాగంగా అప్పగించాలి. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సజీవ యాగాల గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా అబ్రహాము తన కుమారుని ఇస్సాకు బలి అర్పించడానికి ఆరాధన అనేటువంటి మాటను ఇక్కడ ఉపయోగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అర్పించుకోవడం అనేది చరిత్రలో అత్యుత్తమమైనటువంటి అర్పణ. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు భూమి ఆకాశములకు సాటి లేనటువంటి దేవుడు ఆ సాటి లేని ఆరాధనను అందుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద వచ్చే సమయంలో వీడ్కోలు సంతోషమిస్తూ బలియు అర్పణ నువ్వు కోరలేదు, కానీ నాకొక శరీరము అమర్చితివి అని అన్నాడు. పిల్లల ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనము మన దేహాలను దేవుని సింహాసనం ఎదుట సజీవ యాగంగా అర్పించడానికి మించిన సువాసన మరి ఏ ఇతర ఆరాధనలకు కూడా లేదు, రాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఇదే క్రీస్తు ప్రభువారి యొక్క మరణము మనకు నేర్పినటువంటి అద్భుతమైన పాఠం. మరి ఏ ఇతర ఆరాధనలలో అవి ఏవి చేసినా కూడా అవి మనలను దేవునికి అంత సన్నిహితంగా లేక అంతకు దగ్గరగా చేర్చలేవండి. యేసుక్రీస్తు ప్రభువారు తను తాను తండ్రి చేతికి అప్పగించుకున్నప్పుడు ఆలయపు తెర ఏం చేయింది? పైనుండి క్రిందకు నడిమెక్కి చినిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలము దగ్గరికి మిగిలిన మార్గము ఎంత మాత్రం కూడా మూయబడి ఉండలేదు. ఆ తెర నడిమికి చిరిగిపోయిన తర్వాత ప్రతి మనిషి కూడా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగేటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలం యొక్క దారి మూసి ఉండలేదు. మన దేహాలను దేవునికి సజీవయాగంగా బలి అర్పించడం అంటే ఈ లోకపు యొక్క దుర్నీతి పద్ధతులకు, అవినీతి సాధనాలకు లేదు, ఇక రాదు అని చెప్పి దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా
నీతి సాధనలుగా మార్చుకోవడంతో దీని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. ఇది చాలా క్లిష్టమైంది. అంతేకాకుండా నిరంతరము కొనసాగే ఒక అనుభవంగా మన జీవితంలో నిలబడి ఉంటుంది. పిల్లరా, మనల్ని మనము ఎల్లప్పుడూ కూడా పాప విషయంలో మృతులుగాను, దేవుని విషయంలో సజీవులుగాను మనం ఎల్లప్పుడూ ఎంచుకుని ఉండాలని, ఎల్లప్పుడూ అటు దిశగా నడవాలని బైబిల్ బోధిస్తూ ఉంది, పిలుపునిస్తూ ఉంది. ఇది వారములో ఉన్నటువంటి ప్రతి రోజును కూడా మనకు మంచిదిగా చేస్తుంది. శుభ ఆదివారం, శుభ సోమవారం, శుభ మంగళవారం, ఇలా ప్రతిదీ కూడా ప్రతిరోజు దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మత్తయి సువార్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ తర్వాత మొదటిసారి శిష్యులను కలుసుకున్నప్పుడు వారిని పలకరిస్తూ అన్న మాట ఏంటంటే ఆనందించండి అన్నాడు. హల్లెలూయా. అంటే వారు ప్రతిస్పందిస్తూ ఆయన పాదం పట్టుకుని ఆయన మొక్కారు అని వ్రాయబడింది. ఇది ఆరాధనను వ్యక్తపరచడం. మగ్దలేని మరియతో మాట్లాడుతున్నప్పుడు ఆమె తోటమాలు అనుకుని మాట్లాడుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను మరియా అని పిలవగానే వెంటనే గుర్తుపట్టి సంతోషముతో రబ్బూని అని కేక వేసింది. పారవశ్యముతో ఉప్పొంగి ఆయనను తాకాలనుకుంది. అనురాగాన్ని వ్యక్తపరచడం. యేసుక్రీస్తు ప్రభువారు తన గాయాలను తోమాకు చూపించినప్పుడు నా ప్రభువా నా దేవా అని అన్నాడు. ఆనందాశ్చర్యాన్ని వ్యక్తపరచడం అంటే సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆరాధనను, అనురాగాన్ని, ఆనందాశ్చర్యాలను కూడా వ్యక్తపరిచేటువంటి శ్రేష్టమైన ధన్యత ప్రభు ఇవ్వబోతున్నాడు. క్రీస్తు ప్రభువారు తన సజీవ యాగం దేవునికి అప్పగించుకున్నాడు. కనుక మనము కూడా అలా అప్పగించుకోవాలని పౌలు చెప్తున్నట్లుగా ఆ ప్రకారం మన జీవితం నడవగలిగితే వెళ్ళలేనటువంటి సంతోష ఆనందాలు ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తల ఉంచుకొని మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలంలో ఇటు రీతిగా నీ పాద సముఖం నుండి వాక్యాన్ని ధ్యానించి కృపణ ఇచ్చారు. ఇంతవరకు చక్కటి మాటలు విన్నాం. ఆ మాటల ద్వారా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని సజీవ యాగముగా మేము సమర్పించుకునే ధన్యత దయచేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించి ఈ కార్యక్రమం ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు సమస్యను పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండు నడిపించును గాక. ఆమేన్.